వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుంది అన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్. 135 అసెంబ్లీ సీట్లు 25 ఎంపీ సీట్లతో జయకేతనం ఎగురొస్తామని జోస్యం చెప్పారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన సభ ప్రభుత్వ ప్రమాణ స్వీకార సభలా మారింది అన్నారు. మంత్రి రోజాకు అహంకారం ఎక్కువ కనుకే రాష్ట్రంలోని మహిళా మంత్రులు కానీ సొంత జిల్లా ప్రజాప్రతినిధులు కానీ ఆమెకు మద్దతుగా నిలవలేదన్నారు. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికొస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా తాను సిద్ధమన్నారు పృథ్వీరాజ్. తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు చర్మగీతం పాడారని, 100 ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా దళిత బంధు ఇవ్వడం వల్లే బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లిందని పృథ్వీరాజ్ చెప్పారు. ఉమ్మడి అనంతపురంలో ఉన్నటువంటి పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన యూత్ మొత్తం ఎక్కడ మన జెండా లేదు. ఓన్లీ కృష్ణదేవరాయలు గారి జెండాయే బైక్ పెట్టిన. నేను బలిగాని తెలియదు, ఎంత జనపద రాజులు అనుకుంటారు. కానీ బలిజ సోదరుడు వస్తున్నాడని పాపం బైక్ ర్యాలీ పెడితే బైక్ ర్యాలీని అధికారులు అడ్డుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి. మనం ఏమి పార్టీ కార్యక్రమం కోసం మనం రాలేదు, మన మహారాజు విగ్రహావిష్కరణ కోసం మనం వచ్చాము. మన బలిజ సోదరుల అదృష్టంగా భావిస్తున్నాం. పరిపాలించడానికి ప్రజలకి